పెహల్గాం ఉగ్రవాద ఘటనకు ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం కావడంపై దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే విజయవాడలో 5,000 మందితో తిరంగ ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఈ ర్యాలీకి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తిరంగ ర్యాలీ బయలుదేరి బెంజా సర్కిల్ కు చేరుకుంటుంది. విద్యార్థులు 500 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతపట్టి ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా జాతీయ గీతాలను ఆలపించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ ర్యాలీ ఎప్పుడు కొనసాగబోతోంది? చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ టైంకి వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు? సుష్మా, దేశంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రజలంతా ఐక్యంగా ఉండాలి, ప్రజలంతా దేశం కోసం పనిచేయాలి, దేశం అంతా ఒకటే అనే విధంగా మెసేజ్ ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిలోని పార్టీలన్నీ ఇప్పుడు తిరంగా ర్యాలీ నిర్వహించే విధంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు తిరంగా ర్యాలీని నిర్వహించబోతూ ఉన్నాయి. బీజేపీ, అదే విధంగా జనసేన, టీడీపీ ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు, బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ కార్యక్రమంగా హాజరవుతారు. పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. మొత్తంగా ఈ తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నారు. లక్షలాదిగా ప్రజలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా తిరంగా ర్యాలీతో సీఎం, డిప్యూటీ సీఎం కూడా పాల్గొనడంతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, వైవి సత్యకుమార్, దాంతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరంగా ర్యాలీని నిర్వహించాలంటూ కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు జరగబోతూ ఉన్నాయి. మొత్తంగా ఏదైతే దేశానికి సంబంధించి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా ఐక్యంగా ఉండి దేశానికి ఏ విధంగా మద్దతు తెలిపారు, అదే విధంగా ఎన్డీఏ కూటమికి ఏ విధంగా మద్దతు తెలిపారు, రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ సంబంధించి కూడా అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. భారత సైనికులకు సంఘీభావంగా నిర్వహించేటువంటి తిరంగా యాత్రకు సంబంధించి కూడా కూటమి పార్టీలు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. సుష్మా, అయితే నరేంద్ర, ఏ రూట్ లో ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది, ఏ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, అలాగే ఈ ర్యాలీ ఎంతసేపు ఉంటుంది? సుష్మా, ముఖ్యంగా ఇది భారత సైనికులకి సంఘీభావంగా నిర్వహించేటువంటి తిరంగా యాత్రలకి కూటమి పార్టీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పార్టీలకు అతీతంగా అందరూ హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పిలుపునిచ్చాయి. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదే విధంగా ప్రముఖ నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. దీనికోసం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఒక పక్క బెంచ్ సర్కిల్ దాకా, అంటే ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ దాకా బందర్ రోడ్ లో యాత్ర కొనసాగబోతూ ఉంది. లక్షలాదిగా ప్రజలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆపరేషన్ సింధూరుకు సంబంధించి సైనికుల విజయానికి గుర్తుగా ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహించే విధంగా, ముఖ్యంగా దేశం అంతా కూడా ఒక్కటే అనే విధంగా మెసేజ్ ఇచ్చే విధంగా ఈ తిరంగా ర్యాలీలు జరగబోతూ ఉన్నాయి. ఒక విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా యాత్రలు నిర్వహించాలంటూ ఇప్పటికే కూటమి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగానే అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యాత్రలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ముందుగా విజయవాడలో యాత్రని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ యాత్రలో పాల్గొనబోతూ ఉన్నారు. మొత్తంగా తిరంగా యాత్ర మరి కాసేపట్లో విజయవాడలో ప్రారంభం కాబోతూ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.